హాయ్ అండి, ఈ వీడియోలో టేస్టీగా కాలీఫ్లవర్ గోబీ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఎటువంటి సాసెస్ ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎక్కువ మసాలా లేకుండా టేస్ట్ మాత్రం బయట దొరికే గోబీ రైస్ లాగానే ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, సింపుల్ లో బెస్ట్ టేస్ట్ అన్నమాట. ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఫ్రెష్ వాటర్ పెట్టేసుకుని అవి లైట్ గా మసలడం స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ లో జస్ట్ 3 to 4 minutes అలా లైట్ గా కలుపుకుంటూ ఉడికించుకుంటే చాలు. ఏమైనా పురుగులు లాంటివి ఉంటే కూడా చనిపోతాయి. సో ఇలా మనం లైట్ గా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి ఈ కాలీఫ్లవర్ అయితే తీసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు అస్సలు మెత్తపడకూడదు. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మైదా ప్లేస్ లో మీరు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని లైట్ గా కలిపిన తర్వాత వాటర్ ఏం సరిపోలేదంటే అప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ విధంగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసేసుకుని, ఇక్కడ పైన నురుగైతే కనిపిస్తుంది కదా, అదంతా అణిగిపోయి మన కాలీఫ్లవర్ బాగా అంటే ఈ గోబీ క్రిస్పీగా అయిపోవాలండి. ఈ విధంగా క్రిస్పీగా అయిపోయి మంచి రంగు కూడా వచ్చేసింది చూడండి. మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. సో ఇలా మనం ఫ్రై చేసి చక్కగా ముక్కలన్నిటినీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కాస్త బయటకు తీసేసి మనకు ఒక 3 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ మాత్రం పెట్టుకుని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా పొడివాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉల్లిపాయలు లైట్ గా పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, కొన్ని స్వీట్ కార్న్, అలాగే క్యాబేజ్, వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అన్నిటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి చక్కగా వీటన్నిటిని హై ఫ్లేమ్ లోనే క్విక్ గా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బాగా పొడిగా ఉడికించుకున్న రైస్ ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని యాడ్ చేసేసి బాగా రైస్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టి చక్కగా మనం యాడ్ చేసిన కారం పొడి, ధనియాల పొడి అన్ని ఉన్నాయి కదా, అన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోండి, అప్పుడే రైస్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. అంతే అనమాట. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసారంటే టేస్టీగా మన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ కాలీఫ్లవర్ గోబీ రైస్ అయితే మనకు బయట దొరికేదానికంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ వేలో చేశాను. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసిన తర్వాత లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.